నిర్వహణ లోపం కారణంగానే పాప వినాశనం డ్యాం గేట్లు దెబ్బతిన్నాయన్నారు నీటిపారుదల శాఖ నిపుణులు కన్నయ్య నాయుడు. మరో ఏడాది లోపల గేట్లను మార్చాలని లేదంటే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు. నీటి నిల్వలు అధికంగా ఉండడంతో 3 నెలల తర్వాత మరమ్మతు పనులు ప్రారంభిస్తామంటున్న కన్నయ్య నాయుడుతో మా తిరుమల కరెస్పాండెంట్ జితేంద్ర ఫేస్ టు ఫేస్. డ్యాంల నిర్మాణాల పటిష్టతను పరిశీలించేందుకు ఇంజనీరింగ్ నిపుణులు కన్నయ్య నాయుడు టీం కూడా తిరుమలకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. తిరుమలలో ఉన్నటువంటి పాపనాశం డ్యాంను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఓవైపు గేట్ నుంచి కూడా లీకేజ్ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ లీకేజ్ ఏ విధంగా వస్తుందన్న దాన్ని కూడా కన్నయ్య నాయుడు టీం కూడా పూర్తిగా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కన్నయ్య నాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి డ్యామ్ నిర్మాణ పటిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం. సార్ అసలు డ్యామ్ నిర్మాణ పటిష్ట ఎలా ఉంది? మీరు ఏమన్నా డిఫెక్షన్ ఈ డ్యాము 1981లో స్టార్ట్ చేసి 82లో కంప్లీట్ చేసాం. 2 సీజన్లో చేసాం. ఇది డ్యాము కాంక్రీట్ వర్క్స్ బాగానే ఉన్నాయి. గేట్ల వరకు కూడా ఇప్పుడు ఒరిజినల్గా 6.1 మీటర్ పెడుతూ 6.1 మీటర్ హైట్తో 2 గేట్లు పెట్టి 81లో కమిషన్ చేసాం. మనకు ఫస్ట్ టైం తిరుమలలో 1985లో పాతాళగంగ ఎండిపోయి అప్పుడు నీటి కొరత బాగా వచ్చింది. అప్పుడు దీన్ని 0.7 మీటర్స్ గేట్లు ఏ పార్ట్ మార్చకుండా స్కిన్ ప్లేట్ మాత్రం ఎంచి దానికి బ్రేసింగ్స్ ఇచ్చి ప్రాక్ట్ ఆఫ్ సేఫ్టీలో ఎన్క్రోచ్మెంట్ ఇచ్చి లోడింగ్ ఇచ్చాం. ఇప్పటివరకు 40 ఏళ్ళు బాగా పనిచేసింది. ఇప్పుడు కొన్ని పార్ట్లు రస్ట్ బట్టి గేట్ చిన్నదాని వల్ల తగ్గిన దానివల్ల ఇప్పుడు గేట్లు రీప్లేస్ చేద్దామనుకున్నాం. ఇప్పుడు ఎగ్జామిన్ చేశాను. ఉండే గేట్లు ఇంకొక 1-2 సంవత్సరాలు వస్తుంది. ఈలోగా మేము కొత్త డిజైన్ చేసి 6.1 మీటర్స్ విడ్త్ 6.8 మీటర్స్ హైట్కు కొత్త డిజైన్ చేసి కావాల్సిన ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ చేసి ఎంబ్రాయిడ్ పార్ట్స్ ఎక్కడెక్కడ తినేసిందో అది ప్రాక్టికల్గా చెక్ చేసాము. దానికి మెథడాలజీ ఇచ్చి ఈ 2 సీజన్లో మనం కంప్లీట్ చేసినామంటే దీనికి ఇంకొక 30 ఏళ్ళు మనకు కావాల్సిన ఫలితాలు దొరుకుతాయి. ఇప్పుడు గోగర్భం డ్యాంలో కూడా లీకేజ్లు ఉంది. అలాగే అది కూడా చెక్ చేసి వీలైనంత వరకు మేము అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు లీకేజ్ అంటే ఇంటర్నేషనల్ నార్మ్స్ ప్రకారం ఈ సైజ్ గేట్లకి 1 మీటర్ లెంగ్త్ సీలింగ్కి 5 లీటర్స్ పర్ మినిట్ లీకేజ్ పర్మిసిబుల్. లీకేజ్ అంతా విత్ ది పర్మిసిబులే ఉంది. కానీ మన ఆంధ్ర దీనిలో మనకు వాటర్ షార్టేజ్ కాబట్టి మేము డిజైన్ స్టేజ్ నుంచి క్వాలిటీ ఎగ్జిక్యూషన్లో కొంచెం క్వాలిటీ ఆస్పెక్ట్స్ తీసుకొని 0 లీకేజ్ ఇస్తున్నాం ఫిల్ గేట్స్కి అంతా. ఇప్పుడు కూడా కూడా జీరో లీకేజ్ ట్రై చేస్తాం. అది మనం కన్స్ట్రక్షన్ అక్యురసీ, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అక్యురసీ, ఎరెక్షన్ అక్యురసీని బట్టి ఉంటుంది, సీల్ క్వాలిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ క్వాలిటీ సీల్స్ కూడా రీప్లేస్ చేస్తున్నాం. మేము మా వల్ల ఆయన కొద్దీ ఇంప్రూవ్మెంట్ చేసి మీకు అన్ని సేవలు చేస్తాం. ఇప్పుడు ఈ పాపనాశానికి సంబంధించి ఓన్లీ గేట్లు మారిస్తే సరిపోతుందా లేకపోతే ఇంకేమన్నా? గేట్లు మారిస్తే సరిపోతుంది. ఆ ఇష్ట సరిపోతుంది. ఆ ఇష్టలో కొంచెం మెయింటెనెన్స్ కొరత ఉంది. దానికి ఆయిల్ వేసి క్లీన్ చేసి గ్రీస్ వేస్తే అది ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. పరికరాలంతా బాగున్నాయి, ఏం కాలేదు రెస్ట్ పట్ల. ఓన్లీ ఎంబెడెడ్ పార్ట్స్లో మాత్రం ఒక గడ్డరు లీకేజ్ నీళ్ళు పడుతూ ఉండేదని వాళ్ళు రెస్ట్ పట్టింది. ఆ గడ్డర్లు మార్చి ఆ రాడ్లు ఇదైందో అది స్ప్లైస్ జాయింట్ ఇచ్చి మార్చేదానికి ట్రై చేస్తాం. బాలాజీ రిజర్వాయర్ అనేది చాలా రోజులకు కూడా ప్రారంభ దశ నోచుకోకుండా ఉంది. దాన్ని ఏమన్నా టీటీడీ మిమ్మల్ని పరిశీలించమని ఇప్పుడు చాలా రిజర్వాయర్లు ఇప్పుడు మనకు రాయలసీమలో రత్నాలసీమ చేయాలని మనం ఇప్పుడు కాన్స్టెంట్గా 2005 నుంచి జలయజ్ఞం వచ్చిన నుంచి చాలా స్కీములు పెట్టి మనం కృష్ణా వాటర్ని కుప్పం వరకు తీసిపోయేదానికి ప్రపోజల్స్ అంతా పెట్టాం. దీని మధ్యలో చాలా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు వచ్చాయి. గవర్నమెంట్ ఫండ్స్ని బట్టి ఒక్కొక్కటి కట్టుకుంటూ వస్తుంది. బాలాజీది కూడా ప్రయారిటీలో ఉంది. ఇప్పుడు టీడీపీ కానీ ఫండ్స్ పెడితే అది క్విక్గా అవుతుంది. బాలాజీ కాదు, ఇంకొకటి కాళహస్తి దగ్గర కాలింది ప్రాజెక్టు కూడా 0.2 TMs నుంచి 2 TMsకి సర్వే అయిపోయి ఒకే 4 విలేజ్లు రీహాబిలిటేట్ చేయాలి. అక్కడ సబ్మర్జేషన్ ఎక్కువ లేదు కాబట్టి, అంత కొండలు కాబట్టి అది కానీ చేసుకుంటే ఆ నీళ్లు సమ్మర్లో మనకు తిరుపతికి ఇచ్చి ఈ నీళ్లు మనం తిరుమలకు వాడుకుంటే ఇంకా ఇప్పుడున్న రద్దీకి నీటి కొరత చేయొచ్చు.
పాపనాశానికి సంబంధించి 2 గేట్లు మరమ్మతు చేయాల్సిన అవసరం ఉందని కన్నయ్య నాయుడు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది పాపనాశం డ్యామ్ మరమ్మతు పనులకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్ జితేంద్ర కుమార్ ఏబన్ ఆంధ్ర.